హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను కామేష్ అండి, పోలీస్ అండ్ ఫిట్నెస్ కోచ్. సో మీ అందరికీ ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చానండి. ఏం లేదు, మీ అందరికీ తెలుసు రీసెంట్గా సైబర్ క్రైమ్స్ అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. సో దానికి సైబర్ క్రైమ్ జరగకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు ఫ్రాడెంట్లీ సైబర్ క్రైమ్కి మీరు బాధితులు కారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా ఫోన్ చేసి మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, బట్ వాయిస్తో నెంబర్తో కాల్ చేసి మా బాబుకి యాక్సిడెంట్ అయింది, లేదా ఇంకా సమ్ రీజన్ చెప్పి అర్జెంట్గా అమౌంట్ అవసరం ఉంది, మీరు వెంటనే నాకు ఒక 20,000 10,000 అమౌంట్ ఫోన్ పే చేయండి అని చెప్పి మీకు ఎవరైనా అడిగినట్లయితే ఒకవేళ ఆ నెంబర్ నుంచి ఆ నెంబర్ అలాగే మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరైతే పే చెప్పారో ఆ నెంబర్ రెండు ట్యాలీ చేసుకోండి. అది కరెక్ట్ అయితే కనుక వెంటనే అమౌంట్ అయితే ఫోన్ పే చేయకండి. కన్ఫర్మ్ ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఒక నిజంగా జెన్యూన్ అయితే కనుక ఆలోచించండి ఇవ్వాలి వద్దనేది. ఒకవేళ జెన్యూన్ కాదనుకుంటే మాత్రం రిటర్న్ మీరు వెంటనే ఫోన్పే చేయకండి. అలాగే మీరు కొంతమంది ఫోన్పే ద్వారా అమౌంట్ పంపించి పొరపాటున మీ అకౌంట్లో డబ్బులు పడిపోయండి, రిటర్న్ చేశానని చెప్పి ఒకవేళ సైబర్ నెలలు కూడా చేస్తున్నారు. అట్లా అమౌంట్ వచ్చినట్లయితే మీరు వెంటనే ఫోన్పే చేసి అమౌంట్ అనేది రీసెండ్ అయితే చేయొద్దండి. ఒకవేళ మీరు అమౌంట్ నిజంగా ఇచ్చారనుకుంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి మీరు మీ అడ్రస్ చెప్పి మీ దగ్గరికి వచ్చి బై హ్యాండ్ అయితే ఇచ్చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. థర్డ్ వన్ ఏంటంటే కనుక ఈ మధ్యన పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కొంతమంది ఫోన్ చేసి మీ అమ్మాయికి అరెస్ట్ చేశాము, మీరు అమౌంట్ పంపించుకున్నట్లయితే మీ అబ్బాయిని చంపేస్తామని చెప్పి కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. అట్లా మీరు ఏం కంగారు పడకండి. ఒకవేళ నిజంగా అలా జరిగిందా లేదనేది మీరు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అది నిజంగా కరెక్ట్ అయినట్లయితే కనుక మీరు వెంటనే అమౌంట్ని మీరు అమ్మాయిని పంపించకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయండి. ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తే ఆ నెంబర్ని లోకల్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఈ మధ్య ఏం జరుగుతుందంటే అన్నోన్ నెంబర్ నుంచి ఎక్కువగా వీడియో కాల్స్ వస్తున్నాయి. వీడియో కాల్ ఎలా వస్తుందంటే నెంబర్ కాల్ చేసి వీడియో కాల్ ఎత్తినంటే అవతల వైపు నోడిగా బిహేవ్ చేసి మనల్ని ఇన్వాల్వ్ చేసి వెంటనే స్క్రీన్ షాట్ తీసి లేకపోతే వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ మన వాట్సాప్ నెంబర్కి పంపించి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే కనుక మీరు నెంబర్ లిఫ్ట్ చేసి కెమెరా అడ్డు చేపెట్టి ఆ వీడియో అవతల వాళ్ళకి కనబడకుండా చూసుకోండి. ఒకవేళ మీరు పొరపాటున జరిగిందంటే కనుక మీరు అమౌంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం లేదంటే మన టోల్ ఫ్రీ నెంబర్ తెలుసు కదా, 1930 సైబర్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇది ఎంటైర్ కంట్రీ మొత్తం ఈ నెంబర్ యాక్సెస్ ఉందండి. మీకు డిస్ప్లే మీద కూడా పెడతాను దాని యొక్క వాల్యూ ఏంటనేది. సో మీరు ఆ నెంబర్ కంప్లైంట్ చేసి నెంబర్ నుంచి మాకు ఇలా వచ్చిందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఏదైతే విషయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్యన అట్లా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి. ఓకేనా? సో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంకా కొన్ని వీడియోలు అయితే మీకు చేస్తానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్. బాయ్.